శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 43వ సర్గము గంగావతరణము. ఓ రామ, బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తరువాత భగీరథుడు భూమిపై బొటనవేలు మోపి నిలబడి 1 సంవత్సర కాలము శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. ఓ శత్రు సంహారక రామ, అతడు ఊర్ధ్వబాహువై ఎట్టి ఆలంబనము ఆశ్రయము లేక నిశ్చలుడై కదలక మెదలక వాయువును ఆహారంగా తీసుకుంటూ రాత్రింబవళ్ళు తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఇలాగ 1 సంవత్సరం గడిచిన తర్వాత సర్వలోక పూజ్యుడైన శంకరుడు ఉమతో గూడి ప్రత్యక్షమై ఆ భగీరథునితోటి ఇలా అన్నాడు: ఓ నరేంద్ర, నీ తపస్సునకు మెచ్చితిని. నీ కోరికను నెరవేరుస్తాను. గంగను నా శిరస్సున ధరిస్తాను. తరువాత హిమవంతుని పెద్ద కూతురు సర్వలోకములకును పూజ్యురాలు అయిన గంగానది మహారూపముతో దుస్సహమైన వేగముతో ఆకాశం నుండి పవిత్రమైన శివుని శిరస్సుపై పడింది. ఏమాత్రమూ ధరింపశక్యము కాని ఆ గంగాదేవి నా ప్రవాహంతో శంకర్ను కూడా తీసుకుని పాతాళానికి చేరెదను అని అనుకుంది. శంకర భగవానుడు గంగాదేవి యొక్క గర్వాన్ని గమనించాడు. తరువాత ఆ ముక్కంటి ఆమె గర్వాన్ని అణిచివేయటానికి సంకల్పించాడు. ఓ రామ, హిమవత్పర్వతముతో సమానమైనదియు జటామండలమనడి గుహలతో ఒప్పుచున్నదియు అగు ఆ శివుని యొక్క పవిత్రమైన శిరస్సున ఆ పుణ్యనది పడింది. ఆ గంగ ఎంత ప్రయత్నించినా కూడా భూమిని చేరటానికి అశక్తురాలయ్యింది. శివుని జటాజూటంలో చిక్కుకుని ఆమె అక్కడి నుంచి బయటికి రాలేకపోయింది. అంతటా గంగానది ఎన్నో సంవత్సరముల పాటు శివుని జడలయందే తిరుగాడుతూ ఉంది. అప్పుడు భగీరథుడు గంగ ఉనికిని కనుగొనలేక మరలా శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. ఓ రఘునందన, శంకరుడు ఆ భగీరథుని తపస్సుకు మెచ్చి గంగను హిమవత్పర్వతమునందలి బ్రహ్మనిర్మితమైన బిందు సరోవరమునందు విడిచాడు. అట్లు విడువబడిన ఆ గంగా ప్రవాహము 7 పాయలుగా ఏర్పడింది. పవిత్ర జలములు గల హ్లాదిని, పావని, నళిని అను 3 గంగలు తూర్పు దిశగా ప్రవహించాయి. సుచక్షువు, సీత, సింధువు అను 3 మహానదులను 3 గంగలను మంగళప్రదములైన జలములతో పశ్చిమ దిశగా ప్రవహించినవి. ఆ గంగా ప్రవాహములలో 7వది భగీరథ మహారాజును అనుసరించింది. రాజర్షి అయిన భగీరథుడు ఒక దివ్యరథముపై ముందు ప్రయాణిస్తూ ఉండగా మహావేగము గల గంగ అతని వెంట ప్రవహిస్తూ ఉంది. ఆ గంగాజలములు ఆకాశము నుండి శంకరుని శిరస్సును అక్కడి నుండి భూమిని చేరునప్పుడు మహాధ్వనులతో మిక్కిలి వేగంగా ప్రవహించాయి. గంగా ప్రవాహమున సాగి వచ్చిన మత్స్యములతోడను, తాబేళ్లతోనూ, మొసళ్లతోనూ, ఇతర జలజంతువులతోనూ భూమి మిక్కిలి శోభిల్లింది. అట్లు దివి నుండి భూమికి చేరిన గంగను దేవతలు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు మొదలగు వారు కనుల పండుగగా చూశారు. నగరముల వలె విపులముగానున్న విమానముల నుండి, గుర్రములపై నుండి, భద్రగజములపై ఉండి ఆ దేవతలు మొదలగు వారు ఆకాశమున నిలిచి సంభ్రమాశ్చర్యములతో గంగను తిలకించారు. భూలోకమునందు అత్యద్భుతమైన సర్వోత్తమమైన గంగావతరణ దృశ్యమును చూడగోరిన వారే ప్రముఖ దేవతలు అక్కడికి చేరారు. మేఘములు తొలగిన గగనము అక్కడికి వచ్చి చేరుచున్న దేవతాగణముల ఆభరణముల శోభతో దేదీప్యమానమై ప్రకాశిస్తూ 100ల కొలది సూర్యుల కాంతులతో సదృశమై విరాజిల్లుతూ ఉంది. అటు ఇటు సంచరిస్తున్న మొసళ్లతోనూ, సర్పములతోడను, మీనములతోడను వ్యాప్తమైన ఆకాశము విద్యుత్కాంతుల వలె మిరుమిట్లు గొలుపుతూ ఉంది. ఎన్నో రీతుల చిమ్మబడుచున్న తెల్లని నీటి నురుగులతో విలసిల్లుచున్న గగనము, ఆకాశము హంసల గుంపులతోడను, శరత్కాల మేఘములతోడను వ్యాప్తమైనట్లు ఉంది. ఆ గంగావాహిని కొన్ని ప్రదేశములయందు అతివేగముగాను, కొన్ని తావులయందు వంకరగాను, మరికొన్ని చోట్ల విశాలముగాను, వేరొక చో పల్లములకు దూకుచు, మరికొక చోట తుళ్ళిపడుతూ, వేరొక చోట ప్రశాంత గంభీరముగాను సాగిపోతూ ఉంది. గాలి తాకిడికి తరంగములు మాటి మాటికి ఎగిరిపడుచు, నీటితో నీరు కొట్టుకొనుచు నేలపై పడుతోంది. శంకరుని శిరస్సు నుండి జాలువారి భూమిపై దూకుచున్న నీరు మురికి తొలగి నిర్మలంగా ప్రకాశిస్తూ ఉంది.
దేవతలు, ఋషులు, గంధర్వులు, భూలోకవాసులు ఈ జలము శివుని శిరస్సు నుండి పడింది కనుక అతి పవిత్రమైనది అని అనుకుంటూ ఆ జలమును ఆదరముతో తమ శిరస్సులపై చల్లుకుని ఆచమించారు. శాపోపహతులై దివి నుండి భూమికి చేరిన వారు కూడా ఈ గంగలో మునిగి పాపరహితులయ్యారు. పవిత్రములైన గంగాజలముల స్పర్శ చేవారు పునీతులై మరల ఆకాశ మార్గమున తమ తమ లోకములకు చేరారు. పవిత్ర గంగానదీ జలములలో స్నానములు చేయుటచే అలసటలు తొలగి జనులు ఎంతో సంతోషించారు. మహాతేజస్వియు రాజర్షియు అయిన భగీరథుడు దివ్యరథాన్ని అధిరోహించి ముందునకు సాగిపోతూ ఉండగా గంగానది ఆయనను అనుసరిస్తూ ఉంది. దేవతలు, ఋషులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, మహానాగులు, అప్సరసలు మొదలగు వారందరూ అట్లే జలచరములన్నీయును భగీరథుని రథాన్ని వెన్నంటి ప్రవహిస్తున్న గంగానదిని మిక్కిలి ఆనందంతో వెంబడించాయి. సర్వపాపహారిణి అనియు నదులలో శ్రేష్ఠ అనియు వాసికెక్కిన గంగ భగీరథ మహారాజు వెళ్ళిన చోట్లకెళ్లను తానును వెళుతూ ఉంది. అసాధారణ కార్యములను నిర్వహించుటలో సమర్థుడును మహాత్ముడును అయిన జహ్ను మహర్షి క్రతువును ఆచరిస్తూ ఉండగా గంగానది ఆయన యజ్ఞవాటికను ముంచివేసింది. ఓ రాఘవ, జహ్ను మహర్షి గంగ యొక్క అహంకారపూరిత చర్యకు మిక్కిలి కోపించాడు. తరువాత ఆ ముని గంగాజలములన్నింటినీ అత్యద్భుతంగా ఆశ్చర్యకరంగా పానం చేశాడు, తాగేశాడు. అంతటా దేవతలు, గంధర్వులు, ఋషులు ఆశ్చర్యపడి పురుషశ్రేష్ఠుడు మహాత్ముడు అయిన జహ్ను మహర్షిని పూజించారు. గంగాదేవిని కూడా ఆ మహాత్మునకు కుమార్తెనుగా చేశారు. తరువాత మహాతేజస్వి పరమప్రీతుడై గంగాజలములను తన చెవుల ద్వారా విడిచిపెట్టాడు. అందువలన జహ్నుసుత అయిన గంగ అప్పటి నుండి జాహ్నవిగా ప్రసిద్ధికెక్కింది. గంగ మరల భగీరథుని రథాన్ని అనుసరిస్తూ ప్రవహించింది. ఆ నదీమ తల్లి సముద్రమును కూడా చేరింది. అంతేకాక ఆ భగీరథుని కార్యసిద్ధికై రసాతలమున పాతాళమును కూడా ప్రవేశించింది. రాజర్షి అయిన భగీరథుడు పట్టుదలతో గంగను తీసుకొని వచ్చి భస్మరాశిగా మారి ఉన్న తన ముత్తాతలను చూసి మిక్కిలి దైన్యమునకు లోనయ్యాడు. ఓ రఘురామ, అప్పుడు ఆ భస్మరాశిని పవిత్రమైన గంగాజలములు ముంచివేశాయి. అంతటా సగరపుత్రులు పాపరహితులై స్వర్గాన్ని పొందారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 43వ సర్గము సంపూర్ణం. శుభం.